స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ ఎలక్షన్స్ జరిగినాయి. మీన్స్ ఆల్మోస్ట్ 4 పోస్ట్ యునానిమస్ అయినాయి. ఒక పోస్ట్కి ఎలక్షన్ జరిగింది. ఆ ఒక పోస్ట్ ఎలక్షన్కి సత్యనారాయణ గౌడ్ గారు ట్రెజరర్గా గెలిచారు. చంద్రశేఖర్ రావు, సత్యనారాయణ గౌడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ 14 members. Wish them all the very best for the coming 2 years. Thanks. మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారి తరఫున అండ్ ఆల్ ద మెంబర్స్ తరఫున కూడా విష్ దెమ్ ద బెస్ట్. థ్యాంక్స్. Best wishes to all the office bearers of Telangana Film Chamber of Commerce, Telangana State Film Chamber of Commerce, one of the oldest bodies. You wish whatever the industry needs is done by this body. All the best, Sunil and team. I wish Sunil and Sridhar all the best, and also the members who are elected. Hello, this is 80th general body meeting, the oldest chamber it is. 80th అంటే మీరు సమజ్ చేసుకోవచ్చు. 80th అంటే 80 years కింద ఈ బాడీ పెట్టారు. 80 years 1941లో ఈ బాడీ పెట్టారు. ఆ బాడీ ఇప్పట్లోనే అట్లా ఫస్ట్ ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో దాన్ని మేము ఏం చేసినామంటే హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ నుంచి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని తీసుకొచ్చినాం. అదే బాడీ రన్నింగ్ ఇప్పటి మటుకు అవుతున్నది. థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ అ జనరల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఐ విల్ డూ ద బెస్ట్ టు ద బాడీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్. అండ్ ఇదంతా అయిపోయాక నేను ఒక 2 minutes ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము చేస్తాము అది ఏమేమో అన్నాము. అది నేను 2 minutes ఒక దాని దిక్కేళ్ళి మాట్లాడవలసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. 25 years నుంచి ఇక్కడ చేంబర్కి వస్తున్నాం ఎలక్షన్స్కి. ఇంత అడగొడి ఎప్పుడు చూడలేదు. ఈ మొత్తం శ్రీధర్ అన్న కోసమే ఇది, ఇవన్నీ మా కోసం లేదు. మళ్ళీ తర్వాత ఏదో రాస్తారు ఇంత అడగొడి చేశారు సునీలే చేపించాడని. ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ దొరకాలి కదా. ఇది మొత్తం మా తమ్ముడు శ్రీధర్ గురించే, ఇది మా గురించి లేదు. ఇది మేము 25 years నుంచి వస్తే సింపుల్గా జనరల్ బాడీ చేసి సింపుల్గా వెళ్ళిపోతాం. ఇంత అడగొడి ఆయన కోసమే, మా కోసం కాదు. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఎలెక్టింగ్ మీ. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ అండి, ఇది లాస్ట్ టైం మేము మార్చ్ అంటే లాస్ట్ 2016 నుంచి 15 నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్స్. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటివి బంద్ అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది. మన ఏంటంటే అంబా బంద్ అయిపోయింది. మన గ్యాలక్సీ బంద్ అయింది. ప్లస్ మన ఈయన మనోహర్ గాంధీ ఏంది మన 6 theatres సురేష్ సీతాఫల్ మండి బంద్ అయిపోయింది. సో ఆ బాధ దిక్కెళ్ళి 2016 నుంచి మేము కొట్లాడుతున్నాం. వీ వాంట్ పర్సంటేజ్ ఒకటి. ఇంకోటి ఏమైంది, మేము మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం. ఏమని, మాకు పర్సంటేజ్ చెయ్యండి. బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు. అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది. ఈస్ట్ గోదావరిలో మాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరే అని కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడినాం. XYZ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ వెళ్ళి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ కాడికి వెళ్ళి వి డిడ్ నాట్ గివ్ ఎనీ లెటర్ టు ఎనీ వన్ దట్ వీఆర్ క్లోజింగ్ ద థియేటర్స్ అని. అన్నెసెసరీ సమ్ 2 producers and 2 directors made this issue. అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నది అని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 pictures హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఏడికేలు వచ్చిందండి హీరోలకు. స్టార్డమ్ ఏడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2 3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నానండి? సో అదే చెప్తున్నాం, మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు. టైం వస్తుంది, మేము మా థియేటర్ మాది, మా ప్రాపర్టీ, అది మేము ఏమైనా చేయగలుగుతాం.
కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము అని చెప్పి అన్నాము, పెట్టలేదని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు. సార్ టైం వచ్చినప్పుడు 100% చెప్తాను సార్. అది మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పెట్టుకొనే చెప్తాను. ఏం లేదు సార్, ఏం చేయగలుగుతాం, థియేటర్ బంద్ చేసుకోవాలి అంతే. యూ మస్ట్ క్లోజ్ ద థియేటర్. సినిమా రావాలే మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు, కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నో బడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 film or 4 films, ఇట్స్ హీరోస్ ప్రొవోకేటివ్. వీ కాంట్ టాక్ ఆల్ దట్. సార్ మీరు సునీల్ గారు, లే దాని బాడీ మాట్లాడుతున్నామండి. అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తాం, ప్రేమగా మాట్లాడి విల్ క్లోజ్ ద ఇష్యూ. నథింగ్ విల్ బి, దిస్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేము ఫైట్ చేసేది కాదు. అంటే ఇంతకుముందు చెప్పినా కదా, మేము కూర్చొని మాట్లాడినాము. ఏది ఇష్యూ బంద్ చేస్తామని ఎప్పుడు అనలేదు మేము. సునీల్ గారు సార్ ఒక నిమిషం అండి. అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆ నలుగురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం. ఆయన తుఫాన్ ఆయనకి ఎవరు ఆపుతారు సార్? మోడీ గారే అన్నారు మేము ఎంత ఆఫ్టర్ ఆల్ వీఆర్ నో బడీ సార్. అసలు ఆ బంద్ ఇష్యూలో ఆ రోజు మీటింగ్లో నేను లేను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అట్ అ టెంపుల్. ఐ వాజ్ షాక్ టు లిసన్ దట్ వై దే ఆర్ టాకింగ్ ఆల్ దట్. ఇట్స్ రాంగ్ సార్. సునీల్ గారు హ్యాట్రిక్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. 3వసారి రీసెంట్గా. అది దీని గురించి మెయిన్ ఏంటంటే ఈ సమస్యలు అంతకుముందు కూడా ఇదివరకు కూడా కొన్ని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు సాల్వ్ కాలేదంటే? ఇప్పుడు అయిపోతుందండి. ఇప్పుడు కమిటీ వేసారు. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్, దే విల్ డీల్ విత్ ఇట్. శ్రీధర్, మీరు పుట్టక ముందు పుట్టిన సంస్థ ఇది. సో దీంట్లో ఫస్ట్ టైం మీరు సెక్రటరీగా చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? I was in this body from last 25 years as a EC member, as a joint secretary, as a vice president. But this time I want to become a general secretary. Everyone said that's mostly welcome అని చెప్పి they gave me the district. సునీల్ గారు, అయితే ఆ నలుగురు అనే వర్డ్ బాగా వినే ఉంటారు కదా. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు, దిల్ రాజు గారు ఇచ్చారు. బట్ సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు క్లారిటీ ఇవ్వలేదు. అనవసరం అనుకున్నారా క్లారిటీ ఇవ్వడం? ఆ నలుగురు మీనింగ్ ఏమిటిది? థియేటర్స్ బంద్ మీద ఆ నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది కదా. రాంగ్ అది. అన్ని ఆ నలుగురు ఏమిటిది? ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి. ఐ హ్యావ్ హౌ మెనీ థియేటర్స్ టోటలీ? నాట్ ఈవెన్ 5% or 6% ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దానికి ఆ నలుగురు అరవింద్ గారి దగ్గర కూడా లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని. మా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి. అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి అంత. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏమిటిది? ఏం లేదు ఇక్కడ. I don't think it's right to talk on 4 people only. There are so many owners, there are so many lessees, there are so many other people, and we are the last people to hurt anybody or close the industry or hurt anybody's picture. We want the films to release. అందరు ఫిల్మ్స్కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. బట్ ఆయన చెప్పినలాగా నేను మాట్లాడుకోలేను. అంటే హీరోలు 5 చేయాలంటే అది హూ ఆర్ వీ టు టాక్? సీ ఇట్స్ దేర్ విష్. We can't say you make 50 films or remuneration. Who are we to decide? Sir, heroes are like gods, sir. In 145 crore population, there are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for gods? I don't know. All these topics should not come, I think, and better we are having a good celebration time that new body has selected. Let us talk about the body and future aim cheyale, other than any controversial questions. So I request you not to talk anything controversial. ఫ్యూచర్ కి సంబంధించిన ప్లాన్స్ సార్ నేను ఎందుకు చెప్పినా అంటే సినిమా థియేటర్స్కి సినిమాలు వస్తలేవు, రాకపోతే సింగిల్ స్క్రీన్స్ మేము ఎట్లా నడిపించాలి? సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఎవ్రీ ఇయర్ వన్ హీరో 2 pictures. అయితే మేడం ఇంకోటి, ఐ టోల్డ్ మీ ఆ నలుగురు అంటారు కదా మేడం. సి ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఏషియన్లో ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, nobody doesn't know how many theatres I have. I kept in under the one roof. అట్లా ఒక 5-6 ఉన్నాం. They have 6 theatres, somebody has 8 theatres.
నాకు 8 థియేటర్స్ ఉన్నాయి, అట్లా అందరు కలిపి దే ఆర్ ఓన్లీ వన్ రూఫ్. ఒక వన్ రూఫ్ కింద పెడితే ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దానికి పోతే అరే ఇంత గ్రూప్ అని ఉంటుంది, ఇంత మనీ ఇస్తే మా మనీ కూడా మాకు ఇది ఉంటుందని అండర్ ద వన్ రూఫ్ పెట్టినాం. అది అట్లా అందరు ఏమనుకుంటారు, ఏషియన్లోనే ఉంది అని అనుకుంటారు. అది సో అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అసలు బంద్ అనేది మేము ప్రకటించలేదు అని చెప్తున్నారు. బట్ మీడియాలో వచ్చిన రోజే ఎందుకు ఖండించలేదు? బికాస్ ఇన్ తెలుగు స్టేట్ ఫిలిం ఛాంబర్ వెన్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూర్చొని నీడ్ నాట్ టు సే ఎనీథింగ్ టు ద ప్రెస్, ఎందుకంటే ఒకటి బై ఒకటి అవుతుంది, అందుగురించి అని ప్రెస్కి పోవద్దు, మాట్లాడొద్దు అని అందరు డిసైడ్ చేసిండ్రు. అది డిసైడ్ చేయటం ఓకే, కానీ థియేటర్స్ బంద్ అని అంతా మీడియాలో వస్తున్నప్పుడు అలాంటి ప్రపోజల్ లేదని ఛాంబర్ నుంచి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి అంటే మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చాయి, నో బడీ విల్ గో టు ద ప్రెస్, దట్స్ ఇట్. అదే డై డౌన్ అవుతుంది అని అనుకున్నాం మనం. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఇప్పుడే ఎలక్ట్ అయ్యారు, వెంటనే ఒక ఎలిగేషన్ చేశారు, 2 ప్రొడ్యూసర్స్ 2 డైరెక్టర్స్ అని చెప్పి. ఛాంబర్ తరపున అసలు ఎందుకు నేమ్ చేయట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? The time will come, sir. 100% I'll take out his name and I'll give the return gift I'll give. Okay? Thank you, sir. కాదు శ్రీధర్ గారు, ఒక్క విషయం. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరగటము, క్యాంటీన్లో వీటన్నిటి రేట్లు పెరగటం వల్లనే సామాన్యుడు థియేటర్ రావట్లేదనే ఒక ఇది ఉంది. దాన్ని మీరు అగ్రి చేస్తారా? దాన్ని ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం? సింగిల్ స్క్రీన్స్లో మీరు ఒక్కసారి పోండి సార్, మీకు తెలుస్తుంది ఎంత ఉన్నదో. 80 రూపీస్ బిగ్ పాప్కార్న్ బాక్స్ సార్, అదే మల్టీప్లెక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? మాకు సింగిల్ స్క్రీన్స్ ఒక్కసారి పోండి సార్, సింగిల్ స్క్రీన్స్ ఇవ్వాలి, ఎంత ఖర్చు చేస్తున్నాము. ఒక్క సింగిల్ స్క్రీన్ చెప్పండి ఇది బాగలేదని చెప్పి. మా సీట్స్ చూడండి, అన్ని పుష్ బ్యాక్ సీట్స్ సింగిల్ స్క్రీన్స్లో, కానీ టాయిలెట్స్ చూడండి. ఏదో ఒక్క థియేటర్ పేరు చెప్పండి సింగిల్ స్క్రీన్ బాగాలేదని. అంటే మెయింటెనెన్స్ అంతగానో మెయింటైన్, ఎట్లా మల్టీప్లెక్స్ మెయింటైన్ చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్. అనేది ఎప్పుడు సినిమా టికెట్ రేట్స్ డిసైడ్ చేయడండి. సినిమా టికెట్ రేట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు చెప్పింది మేము వినాలి అంతే. సో మాకు ఎటువంటి ఇది లేదు, స్వేచ్ఛ లేదు ఈ సినిమాకి ఈ టికెట్ రేట్ పెట్టుకోవాలని. సో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం. ఎస్ ఇట్ ఈస్ హై, మేము తగ్గించాలని మేము కోరుకుంటున్నాం, కానీ మాకు పైనుంచి ఎస్ ఈ రేట్ ఉంటేనే మేము సినిమా ఆడతాం అనేసరికి మేము ఆడాల్సి వస్తుంది అంతే. శ్రీధర్ గారు, అంటే టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు. దాన్ని హరిహర వీరమల్ల విషయంలో ఆ నిర్మాత సంప్రదించడం జరిగింది. తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారానే టికెట్ రేట్ల పెంపు కోసం మీరేమన్నా ఆ ప్రయత్నాలు ఉంటాయా? అదే విధానాన్ని మీరు పాటిస్తారా? అట్లా అయిపోయింది సార్, ఎట్లా డిస్ట్రిబ్యూటర్ గారు ఎట్లా చెప్తే మేము అట్లా యాక్ట్ చేయవలసి వస్తుంది. అంటే ఒకే సినిమాకి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకి 2 విధానాలు ఎందుకు? అది మేము చెప్పలేము సార్, అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ గివ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు అస్, డూ దిస్ అంతే. వీ కాంట్ టాక్ ఎనీథింగ్. అంటే సీన్ వేసుకోకు అంటాడు. ఓకే, అంటే మీ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతుంది? థియేటర్ల పర్సెంటేజ్ విధానంలో ఒక కొలికైనా వచ్చే అవకాశం ఉందా? మీ భవిష్యత్ ప్రణాళిక కొత్త కమిటీ వేసింది సార్, కొత్త కమిటీ వేశారు. మొన్న వైజాగ్లో మీటింగ్ అయింది కదా, కొత్త కమిటీ వేశారు. 60 to 75 days they said they'll sort it out. 100% they'll sort it out and they'll give the good justice for us. I have a good justice. ఫ్రమ్ జనవరి టు టిల్ నౌ మాకు రెంట్ వర్కౌట్ అయ్యింది అంటే ఓన్లీ 3 మూవీస్. ఒకటి సంక్రాంతికి వస్తున్న, మ్యాడ్, కోర్ట్, అన్ని డిజాస్టర్స్. ఇప్పుడు మన కమల్ హాసన్ సినిమా రిలీజ్ అయింది, ఇలా ఆల్ మార్నింగ్ షోస్ బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఈవెన్ మల్టీప్లెక్స్ కూడా. బ్యాడ్ సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది సార్ పొజిషన్. అదే అందుగురించి మేము ప్రొడ్యూసర్స్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆదుకోండి అని. లేదంటే మా గోదాములు అయిపోతాయి, మ్యారేజ్ హాల్స్ అయిపోతాయి, లేదా సూపర్ మార్కెట్స్ అయిపోతాయి. అంటే థియేటర్లో కూడా మనం చూస్తుంటే ప్రేక్షకుడు రావాలంటే ఆ టికెట్ రేటు కంటే కూడా అందులో తినుబండరాలు, స్నాక్స్ సార్ అది చెప్పినా సార్. ఇప్పుడు అదే ఒక్క సింగిల్ స్క్రీన్ పేరు చెప్పండి సార్, నాకు ఇంత తీసుకుంటారని. 80 రూపీస్ వీఆర్ గివింగ్ బిగ్ కప్ ఆఫ్ పాప్కార్న్ సార్. 30 రూపీస్ కూల్ డ్రింక్ సార్. 80 రూపీస్ బిగ్ వన్ టబ్ ఐఎమ్ గివింగ్ 80 రూపీస్. ఒక్క సింగిల్ మీరు పోయి పుట్టండి సార్, చూసి నాకు మళ్ళీ మాకు చెప్పండి, మేము వస్తాం. కరెక్టే సార్. సింగిల్ స్క్రీన్కి వచ్చేది మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా తక్కువ పూర్
అలాంటి వాళ్ళకి 80 రూపీస్ అంటే ఎక్కువే కదా సార్ మరి. సార్ డబ్బు సార్, 80 రూపీస్ అరే సార్ ప్లీజ్ సార్, డబ్బు అంటే- థ్యాంక్ యూ సార్ సార్ మరీ అన్యాయంగా మాట్లాడకండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్టీప్లెక్స్ సంబంధించి ఏమైనా రేట్లు తగ్గించడానికి ఏమైనా ప్లాన్ చేశారా? మాట్లాడుతున్నాం వాళ్ళతోటి. మైక్ పెట్టి అది మెయిన్ కదా, మెయిన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అదే మెయిన్. చెప్పండి అన్నగారు. అన్న పిలుస్తున్నాం అన్న, మాట్లాడుతున్నాం. మా మల్టీప్లెక్సెస్ అయితే తక్కువే ఉన్నాయి, మేము ఎక్కువ పెట్టాము. ఆ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు పెడతారు, వాళ్ళ ఆక్యుపేషన్ పడిపోయింది కదా, వాళ్ళది ఆక్యుపెన్సీ పడిపోయింది. ఎక్కువ పెడితే జనాలు రారు, సీదా మ్యాటరు. అప్పుడు జనాలు రప్పించడం కోసం మీ కొత్త బాడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోవటం థియేటర్లకి సంబంధించి మాట్లాడతాం, ప్రతి సంవత్సరం మాట్లాడతాం, ఇప్పుడు కూడా మాట్లాడతాం. సునీల్ గారు, తర్వాత రీసెంట్గా ఓ కొత్త వరవడి మీరు, దిల్ రాజు గారు, సురేష్ బాబు అందరూ కలిపి నైజాం ఎక్స్పెషల్లీ ఒకటయి మీరు డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఇదివరకు కొంచెం సునీల్ గారు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే సునీల్ గారు ఇవ్వడం, రాజు గారు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే రాజు గారికి ఇవ్వడం, సురేష్ బాబు గారు 10 రూపాయలు, అలా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఒకటి అయిపోయింది. సురేష్ బాబు గారు ఎప్పుడు సినిమాలు కొనలేదు. సారీ, మీకు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు కొనలేదు? ఆయన బోర్డు సినిమాలు చేశారు, ఆయన చేశారు డిస్ట్రిబ్యూషన్, లేదు కొనలేదు, కానీ అడ్వాన్స్ మీద తీసుకున్నారు కానీ కొనలేదు. రిలీజ్ చేశారు కదా, రిలీజ్ చేశారు. అప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ చేసేవాడు, ఇచ్చేవాడు. అది ఇప్పుడు మీరు అందరూ ఒకటి అవడానికి అది దాని ప్రొడ్యూసర్ ఎంతవరకు బెనిఫిట్ అంటారు? అంటే మీరు అందరూ ఒకటే కూర్చున్నారు, తప్పలేదు. అవటం బిజినెస్ కదా, కొట్టుకోవాలా మీరు? బిజినెస్ కదా అంటున్నాను. ఎవరన్నా కలిసిపోతేనే మంచిది కదా. అది కలిసిపోతే ఎందుకు కలిసిపోయారు? కొట్టుకుంటే ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? బాగుండొచ్చు కదా అండి, మంచిగా ఉండండి, వై ఆర్ యూ పీపుల్ ఫైటింగ్ అంటారు. కలిసిపోతే ఎందుకు కలిసిపోయారు అంటారు. అంటే ఏం చేయాలి? బయలు దూకాలా పోయి? నిర్మాతకు ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అది అంటున్నా. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సునీల్ గారు సార్, ఇంటర్వ్యూ చేసావు కదా సార్. లాస్ట్ 3-4 monthsలో పైరసీ అనేది చాలా విపరీతంగా ఎక్కువైపోయింది. అదే మెయిన్ ఎనిమీ, అది ఎనిమీ. సెన్సర్షిప్ లేదు ఓటీటీకి, అది ఎనిమీ. 28 daysకి ఇస్తున్నాం, అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్. సో దెర్ ఆర్ సో మెనీ ఎనిమీస్. మరి ఎంతసేపు ఆ నలుగురు, ఆ థియేటర్ బంద్. ఆ థియేటర్లో ఏముంది? ప్రొడ్యూసర్ బాగాలేడు, ప్రొడ్యూసర్ ఏం బాగున్నాడు అని నేను చెప్తలేను. డిస్ట్రిబ్యూటర్ బాగాలేడు, ఎగ్జిబిటర్ బాగాలేదు. ఎవరు బాగుంది? బిఎంఎస్ బాగుంది, క్యూబాల్ బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఓటీటీ వాళ్ళు బాగున్నారు. అది ఆలోచించండి మీరు. చూడు శ్రీధర్, we should not talk director. I don't agree to all this. See, if I like, I am going to the director or the hero and making a film. ఆయన ఎవరన్నా పిలిచాడా మాకు? మీరు చెప్పండి, ఎవరన్నా పిలిచాడా తీమని? మా ఇష్టంతో మేము పోతున్నాం, తీస్తున్నాం. ఎవరి ఇష్టం వాడిది. నీకు ఎవరన్నా థియేటర్ దందా చేయమని ఎవరన్నా ఇంటికి వచ్చి చెప్పాడా? నువ్వు చేయవద్దు, వేరే దందా చేసుకో, బాగాలేదంటే అంతే అంటారు కదా. దిస్ ఆల్ కాంట్రవర్సీ, వీ షుడ్ నాట్ టాక్. ప్లీజ్ let us close the issue. Thank you. Congratulate us, and we thank you all for coming. Thank you all for coming, sir. Thank you so much.